హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఐడియాస్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోని వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మా ఛానల్లోని వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అందరూ కలిసి ఎక్కడికో బయలుదేరారు అని అనుకుంటున్నారా? 24 గంటలు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, కొంచెం సేపు బయటకి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. మా నాన్న కూడా వచ్చారు కదా, బయటకు తీసుకెళ్తే సిటీ ఏమైనా చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడూ మేము వచ్చేటటువంటి వాల్యూ జోన్ షాపింగ్ మాల్కి అయితే తీసుకొచ్చాము. షాపింగ్ మాల్ అనాలో డీమార్ట్ అనాలో అర్థం కావటం లేదు. మనకు కావాల్సినవన్నీ ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. పిల్లలిద్దరిని మా నాన్నకొకళ్ళకి మా హస్బెండ్కి ఒకళ్ళకి అప్పచెప్పేసి నేను వెనకాల నిదానంగా వస్తున్నాను. మిగతా టైంలో ఇలా కుదరదు, కంపల్సరీగా ఒకళ్ళనైతే చూసుకోవాలి, ఇంకొకళ్ళనైతే మా హస్బెండ్ చూసుకుంటారు. అందుకే బయటికి రావడానికి ఎక్కువ డేర్ చేయము. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలకు చూడండి, చీరలు ఎంత చక్కగా కట్టారో. మనుషులు కూడా ఇంత చక్కగా కట్టుకోలేరేమో. ఇంకొక బొమ్మ ఏమో మంచిగా టాప్ వేసుకుని హ్యాండ్ బ్యాగ్ తగిలించుకొని నిల్చో ఉంది. ఆ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకుంటే ఒక 3 టాప్స్ సెట్ లాగా తీసుకోవాలంట. సో 3 టాప్స్ ఒకటే లాంటివి నేనేం చేసుకుంటానులేని తీసుకోలేదు. గ్రాసరీస్, హౌస్కి కావాల్సిన ఐటమ్స్ వీటన్నిటికంటే నాకు ఈ షాపింగ్ మాల్లో బట్టలు ఎక్కువగా నచ్చుతాయి. ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ అయితే కాటన్ శారీస్. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా ఏం లేదు, రీజనబుల్గానే ఉంది. అన్ని కాటన్ శారీలు కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయాయి. ఈ సమ్మర్లో కుచ్చుకుండే లాంటి చీరల కంటే ఇలాంటి కాటన్ శారీలే ప్రిఫర్ చేస్తే మంచిది. ప్రతిసారి పెద్ద కొనేదానిలాగా చీరలన్నీ చూపిస్తావు ఏంటి అని అనుకుంటారేమో. ఈసారి అయితే ఖచ్చితంగా కొనాలని ఫిక్స్ అయ్యే వచ్చాము, బట్ కొనలేదు. మా నాన్న వేరే వాళ్ళకి పెట్టడానికి పెట్టుబడికి చీరలు తీసుకుంటాను అని చెప్పారు. సో చూద్దామని వచ్చాము. ఎన్ని చీరలు చూసామంటే అన్ని చీరలు చూసాము, బట్ మా నాన్నకి ఏ చీర నచ్చలేదు. డిజైన్ బాగుంటే కలర్ కాంబినేషన్ బాగోదు, కలర్ కాంబినేషన్ బాగుంటే కాస్ట్ బాగోదు. అన్నీ ఓకే అయ్యాయి అనుకుంటే ఫ్యాబ్రిక్ బాగోదు. ఇంకా ఎందుకులే వేరే వాళ్ళకి పెట్టేవి కదా, వాళ్ళకి నచ్చుతాయో లేదో అని చెప్పి తీసుకోలేదు. చాలా చీరలు చూశాను, అవన్నీ వీడియో కూడా తీసాను, కానీ మీకు ఎక్కడ బోర్ కొడుతుందో అని చెప్పేసి మొత్తం అయితే కట్ చేసేసాను. చీరలైనా డ్రెస్సులైనా ఇంట్లోకి కావాల్సిన సామాన్ల గురించి అయినా నేను అంతగా ఆలోచించను. కట్టే కొట్టే తెచ్చే చూసానా, తీసుకున్నానా, ఇంటికి వచ్చేసానా, అలానే ఉంటుంది నా షాపింగు. ఎక్కువసేపు అయితే ఆలోచించను. మిగతా ఏమైనా వస్తువుల విషయంలో అయితే కొంచెమైనా ఆలోచిస్తాను, కానీ బట్టల విషయంలో మాత్రం నాకు నాలెడ్జ్ చాలా తక్కువ. నేను వేసుకునే బట్టలైనా చీరలైనా ఏవైనా సరే ఏదో తీసుకున్నానంటే తీసుకున్నాను, వేసుకున్నానంటే వేసుకున్నాను, నాకు అంతగా తెలీదు. మాకు చిన్నప్పటి నుంచి అయినా సరే మాకు కావాల్సిన బట్టలైనా ఇంట్లో సామాన్లు అయినా అన్నీ మా నాన్నే పర్ఫెక్ట్గా తీసుకొని వస్తారు. మా నాన్నకైతే బట్టల విషయం కానీ ఏ సామాన్ల విషయం కానీ చాలా పర్ఫెక్ట్గా తెలుసు. కాస్ట్ చూసి కూడా టకాని చెప్పేస్తారు ఇది ఇంత కాస్ట్ ఉండదు అని, బట్ మనకంత మెమొరీ లేదులేండి. ఇంకా నాకైతే చూసి చూసి విసుగొచ్చేసింది. ఇంకా వద్దులే అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఆడిపించడానికైతే తీసుకొని వచ్చాము. మెయిన్గా ఈ షాపింగ్ మాల్ని ఎందుకు మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము అంటే పిల్లల్ని ఆడిపించడానికి ఇలాగ ఒక సపరేట్ యూనిట్ అయితే ఉంది. ఈ షాపింగ్ మాల్లో నార్మల్గా శారీస్ అయినా నార్మల్గా ఇంట్లోకి కావాల్సిన వస్తువులైనా కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. అయినా సరే మేము ఇక్కడికే వస్తాము. కొంచెం సేపు పిల్లల్ని ఆడిపించినట్టు ఉండిద్ది, అలాగే మనకు కావాల్సినవి షాపింగ్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు, భలే చక్కగా ఆడుకుంటారు. మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ 6:30 వరకే ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు అందరినీ బయటికి పంపించేసి. మేము 4 o'clockకి అలా బయలుదేరి వచ్చాము. సో ఫస్ట్ పిల్లల్ని 6:30 వరకు ఆడిపించుకొని ఆ తర్వాత షాపింగ్ చేసుకోవచ్చులని ఫస్ట్ అయితే పిల్లల్ని ఆడిపిస్తున్నాము. మా చిన్నూనైతే అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, ఆమె చక్కగా ఆడుకొని వచ్చేసిద్ది. మా బాబు కొంచెం చిన్నపిల్లడు కాబట్టి ఇంక మేము దగ్గరుండి అయితే ఆడిపిస్తూ ఉన్నాము. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి ఆ సైకిల్తోనో బొమ్మలతోనో ఆడి ఆడి వాళ్ళకి మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా బయటకు తీసుకొస్తే పక్కన పిల్లలతో ఇలా కలిసిమెలిసి ఆడుకుంటే వాళ్ళకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కొంచెం బ్రెయిన్ కూడా డెవలప్ అవుతుంది. మా బాబు అయితే ఒకటి కాదు, ఒకసారి బండితో ఆడతాడు, ఇంకొకసారి జారుడు బల్లాతో ఆడతాడు, ఇంకొకసారి బాల్స్లో ఆడతాడు. ఇక్కడ వీడియో తీసేదైతే మా హస్బెండ్ కెమెరాని వంకర్లు తిప్పుతూ వీడియో తీస్తున్నారు. కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అంతకుముందు ఇలా ఉండేది కాదు, పేరెంట్స్ని లోపలికి అసలు ఎలో చేసేవాళ్ళు కాదు. ఇప్పుడైతే పేరెంట్స్ని కూడా ఎలో చేస్తున్నారు పిల్లల్ని చూసుకుంటూ ఆడిపించుకోమని.
మా బాబుకైతే భలే ఎగ్జైట్మెంట్గా అనిపించినట్టుంది. కొంచెం సేపు ఆడి కింద పడి దొర్లుతున్నాడు. ఇక్కడ మాత్రం చాలా నీట్గా డస్ట్ ఏం లేకుండా మెయింటైన్ చేస్తారు. సో పడితే పడ్డాడులే, నేను కూడా తీయలేదు. ఎంతసేపు ఆడించినా ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండనే చూస్తారు. ఈసారి అయితే క్లోజ్ చేసేంతవరకు ఉంచలేదు, కొంచెం తొందరగానే తీసుకొని వచ్చేసాము. టైం మొత్తం ఇక్కడే గడిచిపోతే ఇంకా చూడాల్సింది చాలా ఉంది అని. ఇంకా గేమ్స్ యూనిట్ నుంచి బయటకు వస్తే మొత్తం పిల్లల బట్టల సెక్షన్ అనమాట. చూడ్డానికి వీడియోలో మీకు బట్టలు ఎలా కనిపిస్తున్నాయో కానీ డైరెక్ట్గా మాత్రం భలే బాగున్నాయి. న్యూబార్న్ బేబీస్ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని ఏజ్ల వాళ్ళకి సెట్ అయ్యే బట్టలు అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కాటన్ ఫ్రాక్స్. లాస్ట్ టైం మా పాప బర్త్డేకి కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఈసారి కొంచెం కొత్త కలెక్షన్ ఉన్నట్టుంది, చాలా బ్రైట్గా కనిపిస్తున్నాయి. ఈసారి కూడా తీసుకుందాం అని అనుకున్నాను కానీ బట్ ఇంకెప్పుడైనా చూద్దాంలని ఇంక తీసుకోలేదు. బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ క్వాలిటీ మాత్రం మిస్ అవ్వవు. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు పిల్లల బట్టలపై 30% ఆఫర్ అయితే ఉంది, బట్ ఈసారి అయితే లేదు. నాకైతే బట్టల విషయంలో చూసిన ప్రతి ఒక్కటి నచ్చుతుంది ఎందుకో. ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా ఏమంత అవసరం లేదు, బట్ మా నాన్నకి షాపింగ్ మాల్ చూపిద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను. లాస్ట్కి మా నాన్న ఏమన్నాడంటే, ఏముంది ఇక్కడ వృధా ప్రయాస, కాళ్ళు నొప్పులు తప్ప ఇంకేమన్నా ఉందా అని అన్నాడు. పిల్లలకైతే ఏం తీసుకోలేదు కానీ నేనైతే 2 టాప్స్ 2 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. అవి ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ షాపింగ్ మాల్లో మిడ్నైట్ 12 అయినా సరే పట్ట పగులున్నట్టే ఉంటుంది. మనం పే చేసే ఎక్స్ట్రా మనీ మొత్తం ఈ లైట్లకి మెయింటెనెన్స్కే సరిపోతుంది. చాలా లాంగ్ వీడియో అయితే తీసాను కానీ మొత్తం కట్ చేసేసాను, మీకు ఎక్కడ బోర్ కొట్టకూడదు అని. షాపింగ్ మాల్ మొత్తం తిరిగి కావాల్సినవి కొన్ని కొనుక్కొని అలాగే ఫుడ్ కోర్ట్లో కూడా కొంచెం ఫుడ్ తినేసి ఇంటికి వచ్చేటప్పటికి 9:30 అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.